కలిసి ఫంక్షన్కి వచ్చారు, మాట్లాడారు. అప్పుడు నన్ను కొంచెం క్షమించాలి మీరు, ఎందుకంటే టైం ఇవ్వలేకపోయాను. షెడ్యూల్ టైంలో నీకు ఆ టైం లేకపోయాం. చాలా బాగా మాట్లాడారు. నేను ప్రత్యేకంగా ప్రసంగాలంటూ ఏమీ వద్దు, ప్రత్యేకంగా ఏమవుతుంది. కానీ గీతా ప్రచారంలో గీతా జయంతి నాడు మీరు గీతా ప్రచార శతదినోత్సవం జరుపుకోండి. ఇవాళ ఏ తారీఖు? 5వ తారీఖు. గీతా జయంతి 14కి. ఇప్పుడు కరెక్ట్గా ఇప్పుడు 100 రోజులు అనుకుంటారు. నేను మొదలుపెట్టింది 3 నెలల దాకా 330 90 ఈ 10 రోజులు అవుతాయి. కానీ గీతా ప్రచారం కంటే కూడా మీ అంతరంగాలు మొత్తం కూడా ఆధ్యాత్మిక అమృతంతో నింపబడిపోయి మిమ్మల్ని అద్భుతంగా తయారు చేస్తున్నటువంటి నజీర్ భాషని మనస్ఫూర్తిగా అభినందిస్తుంది. ఒక విషయం ఏంటంటే తాను ఒక్కడే శ్రమించకుండా అందరినీ తయారు చేసి వేరు వేరు ప్రాంతాలకు పంపించి మీ ద్వారా ఈ గీత ప్రచారం జరుగుతున్నది చాలా గొప్ప విషయం. ఇది ప్రచారం అనే కంటే ఎగినవంటి మంచిది. సుదీర్ఘమైన యజ్ఞం చేస్తున్నారు. ఆ యజ్ఞంలో నజీర్ భాషకు తప్పనిసరిగా భగవానుని యొక్క శ్రీ భగవానువాచ క్లైప్యం మాస్మరమపాథ నైతత్పయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తో హృష్టపరంతప జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద్ పరిహార్యేతే నత్వం శోచితుమర్హసి కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూః మా తే సంగోస్త్వకర్మణి దుఃఖేష్వనుద్విగ్నః. అది గీతా జయంతి నాడు అందరూ పారాయణించాలని సంకల్పం. ఇప్పుడు వీళ్ళు ఆ గీతా శ్లోకాన్ని స్కూళ్ళకి పోయి పిల్లలు నేర్పిస్తారు. ఒకసారి ఎవరు నేర్పించేవారు? ఒకసారి స్కూల్కి నేర్పించేవారు. వీళ్ళంతా గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళి స్కూల్కి వెళ్ళి పిల్లలకు నేర్పిస్తున్నారు. వీళ్ళందరూ ఆ పిల్లలు వీళ్ళు మేమంతా కలిసి రేపు గీతా జయంతి నాడు అంటే డిసెంబర్ 14 ఒక ఓపెన్ గ్రౌండ్స్లో అందరూ గీతా పారాయణ చేయాలని సంకల్పం. అమ్మాయి కూడా అంటే చిన్నపిల్లలు కూడా చాలా పుస్తకంలో శ్లోకం చేస్తుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ. అలాగే ప్రణవాత్మానంద గారికి గూడు లక్ష్మి గారు ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమః శివాయ. ఓం
భగవతే వాసుదేవాయ. భర్త సమర్పించుకున్నారు. రండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో శివాయ. त्र्यंबकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्
ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఏకం నిత్యం ఏకం నిత్యం ఏకం నిత్యం. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఏకం నిత్యం ఏకం నిత్యం ఏకం నిత్యం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం సదాశివ సమారంభా శంకరాచార్య మధ్యమా అస్మదాచార్య పర్యంతా వందే గురు పరంపరా వందే గురు పరంపరా. ఓం సాయీశ్వరాయ విద్మహే ప్రేమదేవాయ ధీమహి తన్నః సర్వా ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం అసతో మా సద్గమయ సమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ భగవానువాచ శ్రీ భగవానువాచ అనన్యచేతాః సతతం అనన్యచేతాః సతతం యో మాం స్మరతి నిత్యసః యో మాం స్మరతి నిత్యసః తస్యాహం సులభః పార్థ తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః నిత్యయుక్తస్య యోగినః. శ్రీ భగవానువాచ అనన్యా చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం యోగక్షేమం వహామ్యహం. గురువు యొక్క గురువు ఆ పరమాత్మ అయినటువంటి అతనికి శిరస్సు వంచి అందరూ ప్రణామం చేయమని చెప్పి అర్జునుడు చెప్తున్నారు. ఆ పదార్థ ఈ మందిరంలో మానవాయితీగా ప్రతిరోజు విధిపూర్వకంగా నిష్కామకంగా ప్రణామాలు చేస్తున్నాం. ప్రతి ఈరోజు ఇచ్చినటువంటి పెద్ద స్వాములు గురువు గారు మా అందరికీ పూజనీయులు అయినటువంటి భిక్షణ గురి గారికి ప్రణామాత్మ వారి సమక్షంలో మనం ఆ పరమాత్మునికి ప్రణామం చేయడం మనందరి భాగ్యం. అందరి శ్రద్ధగా చెప్పినటువంటి శ్లోకాల్ని పలుకుతూ ప్రణామాలు ఆచరిస్తాం. భగవద్గీతలోని అర్జున అందరూ లైన్లో నిలబడతారు. అందరూ లైన్లో ఉండండి. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వా ప్రచోదయాత్. పాద నమస్కారం చేసుకున్నవారు ఇక్కడి నుంచి వెళ్ళి వెనక ఆశీర్వదించండి. మిగతా వాళ్ళకి అవకాశం ఇచ్చి దానివ్వండి. ఓం సాయీశ్వరాయ
విద్మహే ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వా ప్రచోదయాత్. హలో. అందరూ కూర్చుంటే ఒకసారి అందరూ నమస్కారం పెట్టి అందరూ దయచేసి వరుస క్రమంగా గంతర పడకుండా ఒకరి తర్వాత ఒకరు గురువు గారికి పాద నమస్కారం చేసుకొని అందరూ మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆశీర్వదించండి. మన నామ జపం చేస్తూనే అక్కడ నమస్కారం చేసుకుంటూ వరుస క్రమంలో రండి. అందరూ కూడా అవకాశం ఉంటుంది. అందరూ అట్లా స్వీకరించండి. ఓం సాయీశ్వరా